నీలో నాకు నచ్చని విషయం ఏంటంటే నువ్వు ఇంకా ఆ గగన్ని మనసులో పెట్టుకుని ఉన్నావు. ఆ వచ్చినవాడు గగనే అని నువ్వనుకుంటున్నావు, కానీ వాడు గగన్ కాదు అనేది అందరి అనుమానం. నాకైతే అసలు అనుమానమే లేదమ్మా. గగన్ ఆ రోజే చనిపోయాడు. ఇప్పుడు ఈ ఆకాశాన్ని ఎందుకు తీసుకొచ్చావో, ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్తున్నట్లు వాడు ఆకాష్ కాకపోవచ్చు, గగనే అయ్యుండొచ్చు. బట్ ఐ డోంట్ కేర్. వాడు మాత్రం నీ భర్తగా ఉండటానికి వీల్లేదు. నీ సంతోషం కోసం నేను ఆలోచించినంతగా వేరెవ్వరూ ఆలోచించరని నా నమ్మకమమ్మా. అది నువ్వు కూడా నమ్ముతావని అనుకుంటున్నాను. నా మాట వినమ్మా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. ప్రపంచం మొత్తం చల్లడి పట్టైనా నీకు సరితూగే గొప్ప సంబంధాన్ని తీసుకొస్తాను. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. నాన్న, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసమ్మా, కానీ ఈ నాన్న ఎందుకిలా చెప్తున్నాడో నువ్వు కూడా అర్థం చేసుకో. నువ్విలా ఉండటం నేను చూడలేకపోతున్నానమ్మా. నా కూతురు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్లా పాపలతో హాయిగా ఉండాలమ్మా. మీ అమ్మ ఉన్నా కూడా ఇలాగే చెప్పే తల్లి. నువ్విలా బాధపడుతుంటే మీ అమ్మ మాత్రం ఊరుకునేదా చెప్పు? మీ అమ్మ మాటగా నా మాటగా చెప్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకో భూమి. అది కూడా నేను చచ్చిపోయే లోపు చూడాలి. నానా, అలా అని నేనింకా 20 ఏళ్ళో 30 ఏళ్ళో ఉంటాననుకోకమ్మా. కానీ చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అది నాకు మీ అమ్మ చావుతో అర్థమైంది. కాబట్టి నువ్వెంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిదమ్మా. ఆలోచించుకో. నాన్నకి నేనంటే ఎంత ప్రేమో చూసావమ్మా. అలాంటి నాన్నని ఏ కూతురైనా దూరం చేసుకోవాలనుకుంటుందమ్మా.